తెలంగాణ కాంగ్రెస్ లో కార్పొరేషన్ల పంచాయతీ కొలిక్కి రావడం లేదు. తమ పేరు ప్రకటించినా ఇంకా జీవో రాకపోవడంతో నేతలు టెన్షన్ పడుతున్నారు. పదవులు దక్కిన వారు తమ స్థాయికి ఇవి సరిపోవు అంటుంటే మేము అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లను త్యాగం చేస్తే మాకిచ్చే గౌరవం ఇదేనా అంటూ ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఎవరెవరు ఆశిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వారికి కీలక పదవులు దక్కుతున్నాయా? కార్పొరేషన్ పదవుల ప్రకటనలో మార్పులు ఉండబోతున్నాయా? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ రాష్ట్రాన్ని తామే ఇచ్చామంటోంది కాంగ్రెస్ పార్టీ. కానీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. దీంతో ఈ 10 ఏళ్ళు పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడిన నాయకులు, కార్యకర్తలు ఏదో ఒక పదవి ఆశిస్తూ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలంతా కీలకమైన కార్పొరేషన్ పదవులు వస్తాయనే ఆశతో ఉన్నారు. దానికి అనుగుణంగానే పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి 2 రోజుల ముందు 37 మంది పార్టీ నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ప్రకటించింది ప్రభుత్వం. అయితే ఆనాటి నుంచి నేటి వరకు జీవోలు ఇవ్వకుండా సాగదీస్తూ వస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే ప్రకటించిన నేతలంతా ఇంకెప్పుడు జీవోలు ఇస్తారని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కార్పొరేషన్ పదవులు వచ్చిన వాళ్లంతా పార్లమెంట్ ఎన్నికల్లో జోష్తో ప్రచారం చేశారు. అప్పుడు ప్రభుత్వ పెద్దలు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జీవోలు వస్తాయంటూ చెప్పడంతో ఆ నేతలు పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు ముహూర్తాలు సైతం పెట్టుకున్నారట. తీరా ఎన్నికల కోడ్ ముగిసి వారం గడుస్తున్న జీవోలకు మాత్రం మోక్షం లభించడం లేదు. దీంతో పదవులు లభించిన నేతలంతా హైరానా పడుతున్నారట. జీవోల ఆలస్యానికి కొన్ని మార్పులు చేర్పులే కారణమన్న చర్చ జరుగుతోంది. దీంతో తుది జాబితాలో తమ పేరు ఉంటుందా ఉండదా అన్న ఆందోళనలో ఉన్నారు ఆ నేతలు. ఆ 37 మందిలో కొందరికి కేటాయించిన పదవులపై పార్టీ నాయకత్వం సంతృప్తిగా లేనట్టు తెలుస్తోంది. పార్టీకి సేవ చేసిన దాఖలాలు లేని వారికి కూడా పదవులు ఇచ్చారంటూ పీసీసీపై ఇంకొందరు ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అయితే పార్లమెంటు ఎన్నికల తర్వాత కేటాయిస్తామని వారికి అప్పుడు సర్ది చెప్పారట. జీవోల ఆలస్యానికి ఇది ఒక కారణమంటున్నారు. తొలి జాబితాలోని 37 మందితో పాటు తమకు కూడా పోస్టింగ్ ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 37 మంది కార్పొరేషన్ పదవులలో చాలామంది అసంతృప్తిగానే ఉన్నారట. దానికి కారణం తాము పార్టీ కోసం ఎంతో కాలం కష్టపడి పనిచేస్తే తమ స్థాయికి తగిన పదవులు ఇవ్వలేదని ఆగ్రహంగా ఉన్నారట. తాము పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పనిచేస్తే మాకు ఇచ్చే గుర్తింపు ఇదేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కొత్త ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేషన్లలో కుల ప్రాతిపదికన ఇవ్వాలనే ఆలోచనలో ఉందట ప్రభుత్వం. కొత్తగా విద్య, వ్యవసాయ కమిషన్లతో పాటు ఉన్నత విద్యా కార్పొరేషన్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, ఆర్టీసీ ఇలా మరో 20కి పైగా నామినేటెడ్ పోస్టులకు అర్హులైన నాయకులతో భర్తీ చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే జీవోలు ఇంకా రాకపోవడానికి కారణమేంటని కొందరు ఆరా తీస్తే పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కొందరు మంత్రుల వల్లే అవి ఆలస్యం అవుతున్నాయని తేలినట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే మరికొంతమంది నేతలు మున్షితో పాటు కీలక నేతలతో తమకు చైర్మన్ పదవులు ఇవ్వాలంటూ మొరపెట్టుకుంటున్నారట. దీనితో వారికి కూడా చైర్మన్ పదవులు ఇవ్వాలని మున్షి చెప్పినట్టు సమాచారం. దీనికి తోడు పలువురు మంత్రులు కొందరికి చైర్మన్ పోస్టులు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారట. దీంతో మళ్లీ కొత్త లిస్టు ప్రిపేర్ చేసే పనిలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని తెలుస్తోంది. మరికొందరికి జీవోలు సిద్ధంగా ఉన్నాయి, మీ పని మీరు చేసుకోండని చెబుతున్నా వారు ఆందోళనలోనే ఉన్నట్టు చెబుతున్నారు. అయితే నామినేటెడ్ పోస్టుల జీవో ఎప్పుడు విడుదలవుతుంది, మార్పులు చేర్పులు ఎలా ఉండబోతున్నాయన్నది సస్పెన్స్గా మారింది.